అమరావతి రాజధానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించి ఒక ప్రత్యేక యూనివర్సిటీ రాబోతా ఉందని మనం గతంలోనే చెప్పుకున్నాం. అయితే దానికి అనుబంధంగా కొత్తగా ఇప్పటికే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిట్స్కి ఇచ్చిన భూమిలో 1000 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ నిర్మాణం పనులు ప్రారంభించారు. 2027 సంవత్సరం నుంచే అక్కడ విద్యార్థులకు ప్రవేశాలు కూడా కల్పించబోతా ఉన్నారు. తాజాగా ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. నిన్న పిలానీలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో మేము నిర్మిస్తున్న యూనివర్సిటీ భారతదేశంలోనే ఒక విశిష్టమైన యూనివర్సిటీగా మారబోతా ఉంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మాకు తక్కువ ధరకే భూమి అందించారు. వారిచ్చిన సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌జీపీటీ, డేటా సైన్స్ ఇలా లేటెస్ట్గా వస్తున్నటువంటి టెక్నాలజీకి సంబంధించి క్యాంపస్లో పెద్ద ఎత్తున ప్రత్యేకంగా కోర్సులు ప్రవేశపెట్టబోతా ఉన్నాము. మా క్యాంపస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్గా తీర్చిదిద్దబోతా ఉన్నాము అని ఆ ఉపకులపతి చెప్పారు. ఇప్పటికే బిట్స్కి పిలానీలో, హైదరాబాద్లో, గోవాలో 3 యూనివర్సిటీలు నడుస్తూ ఉన్నాయి. అమరావతిలో కూడా 27 నుంచి క్యాంపస్లో ప్రవేశాలు జరగబోతా ఉన్నాయి. బిట్స్లో 26,000 మందికి ప్రతి సంవత్సరం ప్రవేశాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అన్ని యూనివర్సిటీ బిట్స్కు ఉన్నటువంటి 3 యూనివర్సిటీల్లో అమరావతి యూనివర్సిటీ ప్రత్యేకంగా నిలవబోతా ఉంది. ఆ యూనివర్సిటీల్లో లేని అతి అరుదైన కోర్సులు అమరావతిలో త్వరలో అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఇప్పటికే అమరావతిలో బిట్స్ డిజైన్స్ అన్ని ఫైనల్ చేసింది. ఇక నిర్మాణ సంస్థల్ని ఆహ్వానించడం, బిడ్లు ఖరారు చేయడం అక్కడే మిగిలింది. పనులు ఒక్కసారి ప్రారంభమైతే 2027 జూన్ నాటికే ఫస్ట్ బ్యాచ్ అక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ బ్యాచ్కి సంబంధించిన క్యాంపస్లన్నీ ఇప్పుడు పూర్తి చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత 4-5 సంవత్సరాల్లో యూనివర్సిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 4,000 కోట్ల రూపాయలతో సిద్ధం కాబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక భారీ పెట్టుబడి రాబోతా ఉంది. అది ఏ ప్రాంతంలో ఏమిటి అనే వివరాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం.